ఇంకేమంటున్నాడు, తెలుగు రాష్ట్రాలలో యుద్ధం వస్తున్నట జనసేన కార్యకర్తలు సిద్ధం. గంత పెద్ద యుద్ధం రాబోతుంది, ఇక నువ్వే ఓ పని చేయరా, నువ్వే ముందు పోరాదు. మరి కార్యకర్తలను ఎందుకు పొమ్మంటాను? అలా మా ఎస్సీ ఎస్టీలు ఉంటారు పిల్లగాన్లు, నీ ఫ్యాన్స్ అనేబడేటోళ్ళు కావచ్చు, నీ కార్యకర్తలు అనేటోళ్ళు కావచ్చు. ఇప్పుడు వాళ్ళు కట్టెలు తుపాకులు సిద్ధం వేసుకొని వాళ్ళు ఉండాలి. నువ్వు మాత్రం ఇక్కడ ఉండి పోయిరా పోర్రా, సచ్చేటోడు సావుర్రి, బతికేటోడు బతుకుర్రి అని చెప్తావా? ముందు యుద్ధం వస్తే నాయకులు మీరే ముందు నిలబడాలి, తర్వాతనే మేము వస్తాం. మీరు మీ ప్రాణాలను మీరు వెనుకుండి మనల్ని రెచ్చగొట్టి మనల్ని చంపి మీరు బతుకుతారా? అయినా గంత పెద్ద యుద్ధం వస్తుందా అనే పవన్ కళ్యాణ్ తెలివేం పాడైందని నీకు నాకు అర్థమైతే లేదు. దేశవ్యాప్త యుద్ధం వస్తుందా అని ఎక్కడన్నా? పహల్గాంలో జరిగిన దాడి ఆ కాశ్మీర్ వాతావరణం ద్వారానే ఉంటుందా ఆ తీవ్రత? దేశం మొత్తం యుద్ధం వస్తుందని నమ్మించి ఏం చేద్దాం అనుకుంటున్నావు? జనసేన కార్యకర్తలారా మీరు మంచోళ్ళు, ఇంకా ఇలాంటి లీడర్ను నమ్ముతాను చూడు, అందుకు మంచోళ్ళు మీరు. దేశంలో యుద్ధం రాబోతుందానే, దేశవ్యాప్త యుద్ధం రాబోతుందానే, దానికి ఆంధ్రప్రదేశ్ దాకా యుద్ధ వాతావరణం వస్తుందానే? ఒక లీడర్ మాట్లాడవలసిన మాటలానే ఇవి?